కదలిరా అని చంద్రబాబు పిలిపిస్తే మేము రాము పో అనుకుంటా జనాలు బారిపోతున్నారు. లోకేశం శంఖారావం సభలకు కూడా జనాలు షాక్ ఇస్తున్నారు. హిందూపురం మడకశిరల మీటింగ్ పెడితే జనం లైట్ తీసుకున్నారు. ఏం చేయాలనో తెలియక కార్యకర్తలు ఖాళీ కుర్చీలను మడతబెట్టుకున్నారు. ఇదంతా చూసి లోకేశం లోకల్ లీడర్ల మీద సీరియస్ అయిందట. ఇక మీటింగుల లోకేశం మాటలు ఏం చెబుతున్నాడో ఇంటే ఇదేందయ్యా ఇది అని పరేషాన్ అవుతారు. ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించు అనే సినిమా డైలాగు ఇనే ఉంటారు కదా. ఇప్పుడు లోకేశం కూడా 1, 2 కాదు ఒక్కొక్కరు 22 కేసులు పెట్టించుకోండి అని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నాడు. 22 కంటే తక్కువ కేసులున్నోళ్ళు వేస్ట్ అంట. మీరేనండి. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. కేసులు పెట్టిండ్లు అంటే మరి లంగా పనులు చేస్తే పెట్టారా? బరాబర్ పెడతారు. నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లే చెబుతున్నావు కదా. 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న ఎవరన్నా చేతులు పైకెత్తండి. ఉన్నారు అక్కడనే ఎక్కువ కూసని ఉంటారు చూడుండ్రి. అదేంది ఎవరు సప్పుడు చేస్తలేరు కదా. ఇంత స్లో ఉంటే ఎట్లా మీరు? ఓ అన్నలు మరి ఇంత అధ్వాన్నమా? లోకేష్ అన్న ఇజ్జత్ తీస్తున్నారు పో. అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా మీరు ఎవరు ఇంకా స్వీకరించే పరిస్థితి లేరు. ఆగో అక్కడ ఒక అన్న చెబుతున్నాడు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయంట. 8 కేసులు అయ్యా. చాలా స్లో ఉన్నావు స్వామి. నీ రికార్డు బ్రేక్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు గాని 22 కేసుల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏమిస్తావు? 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదంట. ఆ జీడిగింజకు ఈ మందలగిరి లోకేశంకు ఏం తేడా లేదు. కార్యకర్తలను ఎట్లా రెచ్చగొడుతున్నాడో చూసిండ్లా. కేసులు పెట్టుకోవాలనంట. గాయనంటే ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చుకుంటాడు. మరి కేసులు పెట్టించుకున్న కార్యకర్తల సంగతి ఏంది? వాళ్ళ బతుకు బస్టాండ్ చేసేదాకా ఊకునే తట్టులేడు కదా అని అనుకుంటున్నారు ఆ మీటింగ్కి వచ్చిన జనాలు.